అయితే తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి ఆ కంపోజిషన్ కి సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తోంది. ఎందుకు ఆంధ్ర వ్యక్తి అయినటువంటి కీరవాణి చేత దాన్ని కంపోజిషన్ చేయించాలి, ఇక్కడ లేరా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని తెలుగు పాటకి పాట రాసింది ఎవరు? ఐ హోప్ నీ ఫోన్ రింగ్ టోన్ కూడా అదే అనుకుంటా, కాలర్ ట్యూన్ కూడా అదే అనుకుంటా. ఎవరు? శంకరంబాడి సుందరాచార్య. ఆయన ఎక్కడ వాడు? తమిళనాడు వ్యక్తి. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని రాసింది ఎవరు? మన మహమ్మద్ ఇక్బాల్. ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన వేరే దేశం పాకిస్తాన్ లో పుట్టినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని మీద పాట రాసింది ఎవరు? సుద్దాల అశోక్ తేజ్. కంపోజ్ చేసింది ఎవరు? మన యశోకృష్ణ. ఓకే, వీళ్ళిద్దరు ఎక్కడ వాళ్ళు? తెలంగాణ వాళ్ళే కదా. ఇక తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసింది ఎవరు? అందశ్రీ. ఆయన స్థానికుడు. తెలంగాణ మట్టి వాసన తెలిసిన మనిషి. తెలంగాణలో కాళిదాస్, అభినవ కాళిదాసుగా పేరున్నటువంటి గొర్రెల కాబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నుంచి అంటే ఈ అంశాలు ఇక్కడ పక్కన పెడదాం. మన యాదగిరి టెంపుల్ని, యాదగిరి దేవస్థానాన్ని యాదాద్రిగా మార్చింది ఎవరు? సీఎం కేసీఆర్ గారే కదా. అదే దానికి సలహా ఇచ్చింది ఎవరు? ఉన్నారు కదా, ఒక స్వామి. ఆయన పేరు ఇప్పుడు ఎందుకు ఆయన పేరు? ఆయన ఎవరు? ఎక్కడి వాడు? ఆయన ఎక్కడి వాడు? ఆంధ్రవాడు. ఆయన చరిత్ర తెలంగాణకి సంబంధించినటువంటి గుండెకాయ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు? కంపెనీ కాంట్రాక్టర్ ఎవరు? ప్రధాన కాంట్రాక్టర్ ఎవరు? ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ సంపద, తెలంగాణ అస్తిత్వం వీటన్నిటిని మర్చిపోయి అసలు పేరులో తెలంగాణ పదాన్నే మర్చిపోయినటువంటి భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ నేటివిటీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. అంటే కీరవాణికి ఇవ్వటం అనే విషయంలో నాకు కూడా అభ్యంతరాలు ఉండొచ్చు. ఎందుకు అంటే కీరవాణికి ఒక కమర్షియల్ సింగరు, కమర్షియల్ కంపోజరు. ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని సరిగా ప్రదర్శిస్తారా లేదా అనే విషయం దగ్గర నుంచి మొదలు పెడితే చాలా అనుమానాలు ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉండొచ్చు. కానీ దీన్ని మాట్లాడే నైతిక అర్హత మాత్రం భారత రాష్ట్ర సమితి అలియాస్ గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితికి లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అంటే మీకు తెలుసో లేదో ఆల్రెడీ ఒక సాంగ్ ని కంపోజ్ చేశారు కీరవాణి గారు తెలంగాణకు సంబంధించి. పూసిన పున్నమి వేసిన వెన్నెల అని ఒక ఫ్లాలెస్ గా ఉండేటువంటి ఒక సాంగ్ ని ఆయన కంపోజ్ చేశారు. అది తెలంగాణ వ్యాప్తంగా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఇంకో విషయం ఏంటంటే కళాకారుల విషయంలో అసలు ప్రాంతాన్ని తీసుకురావడం అనేది నేను మాట్లాడే ప్రధాన అంశం ఏంటంటే ఆ అంశం గురించి మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడాలి, లేదా మనలాంటి వాళ్ళు మాట్లాడాలి, ఇంకొకరు మాట్లాడాలి. కానీ బేసికల్గానే తెలంగాణ రాష్ట్ర సమితిగా మొదలై భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు, నైతిక అర్హత లేదు. ఈ మాట నేను జనరల్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వను, కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, దాని సారస్వతాన్ని క్లోజ్గా చూసినటువంటి వ్యక్తిగా చెప్పాల్సిన మాట ఖచ్చితంగా చెప్తాను. దీని గురించి తెలంగాణ ఉద్యమకారులు అభ్యంతర పెట్టచ్చు, మిగతా తెలంగాణ వాదులు అభ్యంతర పెట్టచ్చు, కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాదులు అభ్యంతర పెట్టచ్చు, బీజేపీలో ఉన్న తెలంగాణ వాదులు అభ్యంతర పెట్టచ్చు. కానీ భారత రాష్ట్ర సమితికి ఆ నైతిక అర్హత లేదని మాత్రం ఖచ్చితం. కానీ ఇక్కడ ఒక విషయం, కళాకారుల విషయంలో ఇటువంటి భేదాభిప్రాయం ఉండకూడదు అనేది వాళ్ళందరికీ తెలిసిన విషయం. అందుకే అభ్యంతరం నేను ఆ వివాదంలో కూడా వెళ్ళను. ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పు. ఇప్పుడు నేను ఇంతమంది వ్యక్తుల పేర్లు ప్రస్తావన చేశా, వాళ్ళందరికీ ఆ విజ్ఞత ఉందనేది నేను చెప్తున్నాను. అందుకే వాళ్ళు ఎవరు కూడా అటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. అంటే కరడు కట్టినటువంటి తెలంగాణ వాదులకి కొంత అభ్యంతరాలు ఉండుండొచ్చు అనే విషయాన్ని నేను కన్సిడర్ చేసుకుంటేనే వాళ్ళ అభ్యంతర పెట్టడానికి, వాళ్ళకి వాదానికి వాళ్ళకి ఒక నైతిక అర్హత, నైతిక బలం ఉంది. అసలు మొత్తం 10 ఏళ్ల కాలం పాటు మళ్ళా మొదటికి వచ్చి చెప్పాలి. ఆ డర్టీ గ్యాంగ్, పోలీసు రాజ్యం ఇవన్నిట్లో బెనిఫిషరీస్ ఎవరంటే మళ్ళా వాళ్ళే.
ఇక సో వాళ్ళు మళ్ళీ ప్రశ్నించడంలో మాత్రం నేను ఆ టాపిక్ మాట్లాడినంటే మళ్ళీ నన్ను ఆ టాపిక్ ఇలా వస్తున్నావు విజయ్. అంటే ఒక విషయం, ఒక క్లారిటీ ఏంటంటే కళాకారుల విషయంలో ఎలా డర్టీ గ్యాంగ్ గురించి వదిలేస్తానులే ఈ షోలో అయింది, ఇందాక చెప్పాను. మళ్ళీ నన్ను డర్టీ గ్యాంగ్ దగ్గర మాట్లాడే తిరిగి అక్కడికే వస్తుంది ఏం అంటే మాట్లాడే. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పే అర్హత ఉంది, నైతిక అర్హత ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నైతిక అంటే వాళ్ళతోటి కూడా ఇప్పుడు మీరు అనేటువంటి వాస్ట్ స్పెక్ట్రంలో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి అది వేరు. కానీ అభ్యంతర పెట్టే నైతిక అర్హత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. 100% ఆ నైతిక అర్హతని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉదయాన్నే వినిపించే సుప్రభాతం ఎమ్మెల్యే సుబ్బలక్ష్మి, తమిళనాడు వ్యక్తి. ఒక లింగాష్టకం ప్రతిరోజు కాశీలో ఉదయం వినిపించేటువంటి ఆ లింగాష్టకం పాడింది మన తెలుగు వ్యక్తి అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఇక్కడ కళాకారులకి ప్రాంతాలకి సంబంధం ఉండదు. మన దేశంలో ఉన్నటువంటి ఏ కళాకారుడైనా ఇతర ప్రాంతాలకు సంబంధించి కంపోజ్ చేయొచ్చు, పాడొచ్చు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ది బెస్ట్ ఇవ్వడమే కదా కావాల్సింది. డెఫినెట్ గా నా అభిప్రాయం ఏంటంటే కీరవాణి విషయంలో నాకు అభ్యంతరాలు ఉండొచ్చు కానీ కేసీఆర్కి, కేటీఆర్కి, కేసీఆర్ ఫ్యామిలీకి ఉండొద్దు అనేది వాళ్ళు చేసిన వ్యవహారం. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు. ఆంధ్ర పాలనొద్దు అని చెప్పి ఏదైతే వాదన తీసుకొచ్చారో దాని విషయంలో కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా చర్చలు ఉన్నాయి. దాని విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట చెప్పిన, ఇక్కడ కేసీఆర్ కి సంబంధించి ఆయన ఆంధ్ర వాడని ఎంతో మంది విజయశాంతి ఎంతో మంది ఆ చర్చకు పోతే ఇంకా చాలా లోతుగా. నేను అదే చెప్తున్నా, అంటే ప్రాంతీయత భావము వీటన్నిటిని పక్కన పెడితే బేసికల్గా ఈ మాట్లాడే నైతిక అర్హత మాత్రం కేసీఆర్ కుటుంబానికి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ అలియాస్ గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితికి లేదనేది క్లియర్ విజయ్.